గ్రామంలో అందరూ భయపడే ఆ పాడైన ఇల్లు దగ్గర నా ఫ్రెండ్ విక్రమ్ లైవ్ ప్రారంభించాడు. దయ్యం ఉంటే ఇప్పుడే కనిపించు అని నవ్వాడు. దుమ్ముతో నిండిన గదిలో తిరుగుతూ ఫోన్ కెమెరాతో లైవ్ చేస్తున్నాడు. అప్పుడు కామెంట్లు వరదలా రావటం మొదలయ్యింది. వెనక్కి చూడు, కిటికీ దగ్గర ఎవరో ఉన్నారు. విక్రమ్ నవ్వుతూ, ఏమీ లేదురా, మీ భ్రమ అన్నాడు. కెమెరాను నెమ్మదిగా వెనక్కి తిప్పాడు. గది ఖాళీగా కనిపించింది. కానీ కుడి మూలలో ఒక నల్ల ఆకారం నిలబడి ఉంది. అది ఒక్కసారిగా నేల మీద నుంచి పైకి లేచింది. మనిషిలా కాదు, గాల్లో తేలుతూ తలను వంకరగా తిప్పి విక్రమ్ పై దాడి చేసింది. అప్పుడే లైవ్ స్క్రీన్ గ్లిచ్ అయింది. మరుసటి రోజు ఉదయం గ్రామ సరస్సు దగ్గర విక్రమ్ ఫోన్ మాత్రమే దొరికింది. లైవ్ ఇంకా ఆగలేదు. చివరి కామెంట్ మాత్రమే కనిపించింది. ఇప్పుడు మేము స్పష్టంగా చూస్తున్న